గుంటూరులో జరుగుతున్న బాబు జగజీవన్ రామ్ 110వ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రతిపక్షాలను చూస్తున్నాం, రాజకీయ పక్షాలను చూస్తున్నాం, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. నేను అందుకనే ఒక పిలుపు ఇచ్చాను. ఆ పిలుపు మీరు చూస్తే ఇప్పుడు మనం చేయాల్సింది రాజకీయాలు కాదు. ఈరోజు మనం చేయాల్సింది సుపరిపాలన, పేదవాళ్ల సమస్యల పరిష్కారం కావాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలని ఎవరైనా సరే పార్టీకి సహకరిస్తే సహకారాన్ని తీసుకుంటానని ఒక ఇది ఇచ్చాను. అందులో భాగంగానే మీరు చూశారు, స్వచ్ఛందంగా ఉన్నటువంటి వ్యక్తులు కారం శివాజీ వీళ్ళంతా వచ్చారు. అప్పటి వరకు రాజకీయాలు లేవు. అదే మరిగా ఎవరైతే ఈరోజు మీరు చూస్తే మన మాణిక్యవర ప్రసాద్ అయితే వేరే పార్టీలో ఉండి ఈరోజు ఆ పార్టీ వల్ల ఏమీ లాభం లేదు, ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ తెలుగుదేశం వల్లనే సాధ్యమని మనకు అండగా నిలబడ్డాడు. ఇంకో పక్కన మీరు చూస్తే ఎవరైతే జూపడి ప్రభాకర్ కూడా తెలుగుదేశం పార్టీ వల్లనే ఉపయోగం ఉంటుందని పార్టీకి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, సమర్థవంతమైన నాయకులు ఎక్కడున్నా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొస్తే వాళ్ళ సేవలు నేను ఉపయోగించుకోవాలనుకున్నాను. ఎవరైనా సమాజంలో రాజకీయాలు లేని వారు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ముందుకొస్తే వారిని కూడా ఆదరించి వారితో కూడా ముందుకు పోవాలనుకుంటున్నాం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేశారు. రాష్ట్రాన్ని ఒక పద్ధతి లేకుండా విభజించారు. హేతుబద్ధత లేకుండా కట్టుబట్టలతో అప్పుతో మనం ఇక్కడికి వచ్చాం. అదే సమయంలో మిగిలిన పార్టీలు చూస్తే పెద్ద ఆదరణ ఉండే పార్టీ లేదు. ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు కానీ ఆ పార్టీ యొక్క ప్రవర్తన మీరు చూస్తున్నారు. ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే ఆ పార్టీకి ఎన్ని బలహీనతలు ఉండాలో అన్నీ ఉన్నాయి. నిన్న అగ్రిగోల్డ్లో అన్యాయం జరిగింది. నేను ఒకటే మాట చెప్పాను, ఎవరైతే అక్కడ తప్పు చేశారో ఆ ఆస్తులన్నీ కూడా కాన్ఫిస్కేట్ చేసి బాధితులకి ప్రతి ఒక్క పైసా చెల్లించే వరకు నేను అండగా ఉంటానని ఈరోజు పోలీస్ యాక్షన్ తీసుకున్నాం. కోర్టులో కూడా ఉంటే దాన్ని కూడా పర్యవేక్షిస్తున్నాం, వారితో సహకరిస్తున్నాం. ఇంకో పక్క మీరు చూశారు, గాలి జనార్దన్ రెడ్డి గారు మైనింగ్ లో పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. అదే సమయంలో ఇంకొకసారి మీరు ఆలోచిస్తే సహారా అధినేత సుభద్ర రాయ్ ఇదే మరిగా అవినీతి చేశారు. విజయమల్లయ్ ఆయన సొంత వ్యాపారంలో అప్పులు చేసి పెద్ద ఎత్తున దివాలా తీసి ముందుకు పోయారు. అదే సమయంలో మన రాష్ట్రంలో ఉండే జగన్మోహన్ రెడ్డిని చూస్తే తండ్రిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి అవన్నీ కూడా మీరు చూస్తే షెల్ కంపెనీలు నిన్న మొన్న ఎన్క్వైరీ చేస్తే ఇక్కడ అవినీతి డబ్బులు విదేశాల్లో బోగస్ కంపెనీలు దాచిపెట్టుకున్నారంటే ఎంత ప్రమాదం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నాయకుల వల్ల మనకు లాభమా అని నేను అడుగుతున్నా. ఏదో కులం పేరో మతం పేరో లేకపోతే ప్రాంతం పేరు చెప్పినంత మాత్రాన మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు స్ఫూర్తిగా ఉండవలసింది జగజీవన్ రామ్ గారు స్ఫూర్తిగా ఉండాలి, అంబేద్కర్ గారు స్ఫూర్తిగా ఉండాలి, ఎన్టీఆర్ స్ఫూర్తిదాయకంగా ఉండాలి, మహాత్మా గాంధీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మంచి చేసే నాయకులు స్ఫూర్తిగా ఉండి సమాజంలో క్రమశిక్షణ, భావితరాల భవిష్యత్తు కోసం పనిచేసే నాయకత్వం కావాలి తప్ప ఈరోజు వేదిక పైన ఉన్నారు, దళితుల్లో నాయకత్వం వచ్చారు, నిరంతరం దళితుల కోసం పనిచేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే నాయకత్వాన్ని చూస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మొన్న కూడా మీరు చూస్తే ఒక షెల్ కంపెనీలో వందల వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించే పరిస్థితి వచ్చారంటే ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. నేను ఈరోజు మిమ్మల్ని కోరేది, సహకరించమని కోరేది నా ప్రయోజనాల కోసం కాదు.
మీ ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు అధికారం మీరు ఇచ్చారు. ఆ అధికారంతో అనునిత్యం ఆలోచించేది మీ జీవితాల్లో వెలుగు రావాలని, మీ కష్టాలు తీరాలని, భవిష్యత్తులో మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని ఈరోజు ప్రభుత్వం పనిచేస్తున్నాం. 2.5 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి చేశాం. అన్నిట్లో నెంబర్ 1గా ఉన్నాం. సంక్షేమంలో కూడా నేను మీకు చెప్తున్నా, దేశంలో ఎక్కడైనా సరే బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు చేశామంటే దానికి మొదటి రాష్ట్రం, దానికి మొదటి అడ్రస్ మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు నేను చెప్పినంత కూడా మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేద్దాం. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు సస్టైన్ కావాలంటే, మళ్ళీ భవిష్యత్తులో ఇవి కొనసాగాలంటే అభివృద్ధి కూడా చేయాలి. అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద వస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ కార్యక్రమాలు కానీ కనీస అవసరాల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇది ఒక సైకిల్ కింద పనిచేస్తుంది. అందుకని ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ నెలలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఏదైతే 3 మహానుభావులు, మహానాయకులు జయంతి జరుపుకునే మాసం, శ్రీరామ నవమి జరుపుకునే మాసం, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరిలో మీలో కూడా ఒక ఆలోచన వచ్చి మంచికి మద్దతు ఇవ్వాలి. మంచికి మద్దతు ఇచ్చి చెడును ఖండించే పరిస్థితి రావాలి. చెడుకి మీరు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఖండించడమే కాకుండా అలాంటి వ్యక్తులను దూరంగా పెట్టే పరిస్థితి వస్తేనే మనం బాగుపడతామనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక మాట చెప్పాను, నమ్మకం ముఖ్యం. ఒకసారి మీరందరూ నమ్మి నాకు ఓట్లేశారు. మళ్ళీ అందరినీ కోరుతున్నా, ఆ నమ్మకాన్ని కొనసాగించి నేను ఏ పని చేసినా మీ ప్రయోజనాల కోసం చేస్తున్నాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నాను. కష్టాల్లో ఉండే రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి, కష్టాలు పరిష్కారం చేయడానికి ఈరోజు రాత్రింబగళ్ళు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. నాకు ఏ కోరికలు లేవు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నా కోరిక ఒకటి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి, మీ జీవితాల్లో వెలుగు చూడాలని ఏకైక కోరికతో నేను పనిచేస్తున్నా, ఇంకా పనిచేస్తానని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానికి కావాల్సింది మీ నుంచి కూడా సహకారం కావాలి. ఈరోజు మీరు చూస్తే ఇక్కడే మిర్చి రైతులు కూడా ఉన్నారు. ఇది ఒక వాణిజ్య పంట. ఒకసారి రేటు ఎక్కువ అమ్ముతుంది, ఒకసారి రేటు తగ్గిపోతుంది. కొంతమంది కౌలుదారులు కూడా పెద్ద ఎత్తున పంట వేస్తున్నారు. బాగున్నప్పుడు పర్వాలేదు, కానీ బాగా లేనప్పుడు తీసుకున్న పెట్టుబడులు కూడా ఇవ్వలేకపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మనందరం ఇంకో పక్క ఆలోచిస్తే పోయిన సంవత్సరం రేటు బాగుందని అందరూ ఇదే పంట వేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి అక్కడ కూడా మనకి ఇబ్బందులు వచ్చాయి. ఎక్కువ పంట రేట్లు ఆటోమేటిక్గా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని దీనిపైన కూడా నేను దృష్టి పెడుతున్నాను. ఏ విధంగా పరిష్కారం చేయాలనో వాళ్ళను కూడా పిలిపించి మాట్లాడి దానిపైన కూడా రేపు ఎల్లుండి ఆలోచించి వాళ్లకు నష్టం రాకుండా ఏం చేయాలనో దానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకో పక్క ప్రతి ఒక్క నాయకుడిని కోరుతున్నా, సమాజంలో అందరికంటే ఎక్కువ ఇబ్బందుల్లో ఉండేది, అందరికంటే ఎక్కువ ఆస్తులు లేకుండా శారీరక కష్టమే ఆస్తిగా మలుచుకుని నిరంతరం శారీరక కష్టం చేసే వ్యక్తులు దళితులు.
అంతేకాకుండా అంటరానితనం గాని వివక్షతో అనునిత్యం బాధపడే వర్గం ఏదైనా ఉందంటే అది కూడా దళితులే. ఇప్పటికే ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మళ్లీ హామీ ఇస్తున్నా, జగజీవన్ రామ్ గారి స్ఫూర్తితో హామీ ఇస్తున్నాను. ఈ ప్రభుత్వం అనునిత్యం దళితుల సంక్షేమాని కోసం పనిచేస్తాం. దళితుల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం అన్ని విధాలా మీకు అండగా ఉంటుంది. దీనికి మీరు కూడా పూర్తిగా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఉండే నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. డబ్బులుండే వాళ్ళకు పనులు చేయడం కాదు. ఎవరైతే నిరుపేదలున్నారో, ఎవరైతే దళితులున్నారో అలాంటి వారిని ఆదుకుంటే అదే నిజమైన స్ఫూర్తి. మన జీవితాల్లో దానివల్ల ఎంతో తృప్తి ఉంటుంది. అందుకని ఈ సమయంలో జగజీవన్ రామ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసిన శ్రమ, ఆయన పాటుపడిన విధానం, ఆయన పడిన కష్టాలను కూడా ఒకసారి నెమరు వేసుకుని ప్రతి ఒక్క దళిత సోదరులు కూడా, సోదరిమణులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను చేయూతనిస్తాను, అండగా ఉంటాను, అనునిత్యం మీ యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తాను.